హలో అండి, గుడ్ మార్నింగ్. నిన్నైతే మనకు లేట్ అయింది. నేను అటు వీడియో చూసి ఉంటే తెలిసి ఉంటుంది మీకు. ఇవాళ నిన్న యాక్చువల్లీ రావటం కూడా లేట్ అయింది, పోవటం కూడా లేట్ అయింది. ఇలా అందుకే టైం మీద వెళ్తున్నా. 9:30 అవుతుంది. 10 గంటల వరకు మనము 10 కాకముందుకే యాక్చువల్లీ ఆన్లైన్ అయిపోదాము. లేకపోతే మన గ్రూప్లకి ఏమైనా వస్తే చూద్దాము, ప్రైవేట్ ఏమైనా వస్తే చూద్దాము. ఇక ఏడికి పోతామో ఏడికి అదైతే మన చేతిలో ఉండదు. ఆ వీడియో అయితే నుంచి కంటిన్యూ చేయండి. ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాదతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో పోదాం నడవండి రోడ్ మీదకి. ఇక ఇప్పుడే మనకు బుకింగ్ వచ్చింది. టైము 10:10, 9:44. అది చిన్న బుకింగే. ఇక్కడ మన 1 కిలోమీటర్ వచ్చింది పికప్. ఇక్కడ ఈద్గా అని ఉంటుంది. ఆడ నుండి ఇటు మన పద్మారావు నగర్ సైడ్, పద్మారావు నగర్ సీతాఫల్ మండి అని చూపించింది. కొరియర్ వాళ్ళదంట. సీదా డ్రాప్ పాయింట్, పికప్ పాయింట్కి పోదాం నడవండి. ఇక మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక ఇళ్ళనే బస్సులు ఏమంటారు ట్రాలీలు గిట్ట అన్నీ ఆగుతాయి, డీసీఎంలు గిట్ట. చాలా లోడ్ చేసేసుకుందాం. ఈ 5 బాక్సులు గేట్ కూడా ఓపెన్ చేయాలి, అట్లనే పైన నుంచి వేసేసిండు. చలో పోదాం నడవండి. 5.5 కిలోమీటర్లు వచ్చింది. 5.5 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్. పోగానే బండి కూడా ఆఫ్ చేయని పక్కన పెట్టంగానే 5 బాక్సులు జల్దీ వాడేసారు ఇలా. చలో పోదాం నడవండి. ఇది చిల్కల్గూడ రోడ్డు. ఈ నుంచి 1.5 కిలోమీటర్ చూపెడుతున్నది. ఇట్లానే స్ట్రేట్. ట్రాఫిక్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఫ్లైఓవర్ కింద నుంచి చూపెడుతుంది. సీతాఫల్ మండి ఫ్లైఓవర్ ఉంది కదా, కింద నుంచి పోయినాక అటు రైట్ సైడ్ చూపిస్తున్నది. కిందే రైట్ సైడ్ చూపెడుతున్నది. ఫోన్ చేద్దాం కస్టమర్కి ఆగి. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. ట్రిప్ ఇది క్లోజ్. లాస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. మనకి పేమెంట్ వచ్చేసి 330 రూపీస్ ఉండే. అలాగే ఆయనకు డిస్కౌంట్ ఉన్నది అన్నట్టు, 146 రూపాయలు డిస్కౌంట్ ఉన్నది. అంటే అది మనకు ఆన్లైన్లో వచ్చేస్తుంది, వాలెట్లో వచ్చేస్తుంది. ఆయన మనకి ఎంత పే చేయాల్సి ఉండే అంటే 146 రూపాయలు మనకు పే చేయాల్సి ఉండే. కాకపోతే ఆయన 330 రూపీస్ వేసిండు మళ్ళీ. అంటే 121 రూపీస్ ఏమో ఎక్స్ట్రా కొట్టిండు. ఇక్కడ అన్లోడ్ చేసినందుకు కొట్టిండు అనుకుంటా, లేకపోతే మన బై మిస్టేక్లో కొట్టిండో తెలియదు. ఇక ఫోన్ చేస్తే రిటర్న్ కొట్టమంటే అయితే కొట్టేద్దాము. ప్రస్తుతానికి మనకి ఈ బుకింగ్ వచ్చింది 350 రూపీస్ ఏమో వచ్చింది. చలో నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. ఇది ఈ బుకింగ్ కరెక్ట్ 26 నిమిషాలలో కంప్లీట్ అయ్యింది. టైం అయితే 10:24 అవుతుంది. ఎక్కడనే వెయిట్ చేస్తున్నాను, చెప్పినా కదా. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎంతసేపటికి వస్తుందో. బుకింగ్ కొట్టినాను కానీ 10 సెకండ్ల వరకు ఆగింది కానీ మనకు రాలేదు. చలో చూద్దాం. టైము 11 అవుతుంది. వెయిట్ చేయబట్టి టైము 11:30 అవుతుంది. ఇక ఈయన్నే వెయిట్ చేయబట్టి వీటి నుంచి ఏం సపోర్ట్ చేస్తలేదు. ఇక దేనికంటే బెస్ట్ అట్టే వెళ్ళిపోదాము. అక్కడ నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తాయి.
ఇక్కడైతే మొత్తానికే సపోర్ట్ చేస్తలేదు. పొద్దంతా ఇన్న కూర్చోబెట్టేస్తట్టున్నది ఈడ కూర్చుంటే. అట్టే కొడుతున్నాయి. ఇక ప్యారడైజ్ దిక్కు వెళ్ళిపోదాం అటు. ఆల్రెడీ లెవెల్ 30 అయిపోయింది. ఓకేనా, అటు పోయినాక షూట్ చేస్తాను. మళ్ళా నెక్స్ట్ బుకింగ్ తీసుకొని షూట్ చేస్తాను. ఏడు నుంచి తీసుకుంటున్నాను. మనకు అక్కడ నుంచి అయితే ఏం పడలేదు. సీదా మన ఏరియాకి వచ్చినాక రసూల్పురం నుంచి పట్టది బుకింగ్. ఆడ కూర్చుంటే ఇంకా దినం మొత్తం వేస్ట్ అవుతుండేనో ఏందేమో. ఇప్పుడైతే శంషాబాద్కి ఒక బుకింగ్ వచ్చింది. పికప్ దగ్గరనే ఉన్నది. 200 మీటర్స్ 300 మీటర్స్ ఉన్నది. చాలా వచ్చేసినాము. లోడ్ చేసుకుందాం బండి. 10 బాక్సులు టోటల్. ఇది మన లోడు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఈడ. సరోజినీదేవి ఐ హాస్పిటల్ వెనకాల చాలా దూరం నుంచే ఉన్నది ట్రాఫిక్. మెల్లమెల్లగా పోతుంది. ఇంకా ముందట కూడా ఉంటుంది. మైదీపట్నం బస్ స్టాప్ దగ్గర, రైతు బజార్ దగ్గర, అక్కడ మొత్తం. ఫైనల్లీ ట్రాఫిక్లకే బయటపడ్డా. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 31 కిలోమీటర్స్ వచ్చింది. 31 కిలోమీటర్. ఇక ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంటుంది కదా, వెళ్ళిపోదాం. నిన్నటి నుంచి తిరుగుతున్నాం కానీ డీజిల్ పోపిస్తలే. 500 డీజిల్ పోపించేద్దాం. ఇది పక్క నుంచేమో శంషాబాద్ రోడ్. మనం ఇటు సర్వీస్ రోడ్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి శివం రోడ్ అంట. ఈ రైట్. కిలోమీటర్లు ఉన్నది ఇక ఈ నుంచి. చలో లొకేషన్కి పోయినాక షూట్ చేస్తాం. మళ్ళీ ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ అవతల సర్వీస్ రోడ్ పోగానే ఆ నుంచి 1 కిలోమీటర్నే ఉంది డ్రాప్ పాయింట్. ఫైనలీ రాళ్ళగూడకు వచ్చేసినాం. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇదే అనుకుంటా రైట్ సైడ్లో ఉండదు. ఆడ పైన పేరు వేరే ఉండేసరికి ఎక్కడనో అనుకుంటే దాని కింద సెల్లార్లకు వచ్చి అంటున్నాడు. చలో ఇది అన్లోడ్ చేసి వెళ్ళిపోదాం. లంచ్ టైం అంట వీళ్ళకు. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాను. సెల్లార్లో ఉన్నాను. లంచ్ టైం ఉన్నది, వెయిట్ చేయ అంటుండే 10 నిమిషాలు. 2 గంటలకు అయిపోతుంది అంట. ఇప్పుడు 1:50 అవుతుంది. చలో వెయిట్ చేద్దాము. 10 నిమిషాలు వెయిట్ చేసి ఖాళీ చేయించుకొని వెళ్దాం ఇక సెల్లార్ నుంచి. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది కూడా. ఆటో భయ ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. మనకి ఈ బుకింగ్లో 746 రూపీస్ వచ్చింది. ఇక ఎన్నో నా సెల్లార్లోనే. టైం 2:30 అవుతున్నది. సెల్లార్లోనే ఉన్నా. చలో బయటికి పోయి వేరే బుకింగ్ దోలాడుకుందాం మనం. టైము 3 అవుతుంది. ఇటు వచ్చేసినాను. ఇక్కడ పక్కన లంచ్ ఉన్నది. లంచ్ చేద్దామని ఆలోచిస్తున్నా. ఇక్కడ తింటున్నారు. ముందట కూడా ఉన్నది ఒకటి.
ఉంటుంది లంచ్. ఇక్కడ బండి పక్క కాపి లంచ్ చేసుకుందాం. ఇక లంచ్ అయితే అయిపోయింది. ఇక రోడ్ మీదకి అయితే వచ్చినాను. ఇక బుకింగ్ చూసుకోవాలి ఇక ఈ నుంచి. ఆడ ముందట పోయి ఆగుదాం. ఈడ రోడ్డు చిన్నగా ఉన్నది, కొంచెం వచ్చేపోయేటోళ్ళకి కష్టమవుతుంది. ఈడైతే ఇక కొంచెం రోడ్ పెద్దగా ఉంటుంది, పర్లేదు. ఈడ వెయిట్ చేద్దాం. ఇప్పటిదాకా దాల్రాయి తీసుకున్నాను. ఆడ శివం రోడ్ స్టార్టింగ్లోనే ఉన్నది కదా, టర్నింగ్లో. ఓకే ఉండే ఫుడ్ నాకు అంత నచ్చలేదు. ఏందేమో మొన్న తిన్న దగ్గర మర్చిపోతుండే. చలో, ఈడ కొంచెం నీడ్ ఉన్నది, లైన్ లోపల పెట్టుకుందాం. ఓకే, బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తాను. ఇక ఎంతసేపు పడుతుందో చూద్దాం. యాక్చువల్లీ టైం కరెక్ట్ 3:10 అవుతుంది. నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఆచారం బుకింగ్ వస్తుంది, ఇక మనకు వస్తుందో రాదో చూద్దాం. వచ్చింది. రాఘవేందర్ నగర్ నాచారం. చలో, ఫోన్ చేసి పోదాం. ఏడా ఎంటీ పోవాల్సి వస్తుందేమో అనుకున్నా. టైం వచ్చేసి 3:14 అవుతుంది. ఓకే, పికప్ ఎంత ఉందో చూద్దాం. పికప్ చూడండి, 400 మీటర్స్. చలో, పోయి లోడ్ చేసుకుందాం. పికప్ పాయింట్కి అయితే వచ్చినాను. గీడ చూపెడుతున్నది. ఇంట్లోనేనా ఏంది, ఒకసారి ఫోన్ చేస్తా కస్టమర్కి. అరే, ఇక్కడ వేర్ హౌసే ఉన్నట్టుంది కదా పెద్దది. ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. వీళ్ళకు ఇంకొక బుకింగ్ వస్తున్నది. ఇది ఎక్కడికో తెలియదు కానీ ఇంకొకటి వస్తున్నది. వాళ్ళకు 3 వీలర్ మినీ కావాలంట. అయితే 3 వీలర్ బుక్ చేసిరంట. 3 వీలర్ మినీ అంటే మన ప్యాసింజర్ ఆటో అన్నట్టు. 3 పోర్టర్లా ప్యాసింజర్ ఆటోలు కూడా వచ్చేసినాయి. అయితే అది బుక్ చేసిండు అన్నట్టు. దానికి బదులు మనకి 3 వీలర్ బుక్ చేసిండు. ఇక అది కూడా మన మీద నెత్తి నొప్పి ఇప్పుడు కొత్త సెగ్మెంట్ వచ్చినందుకు. చలో, ఇదికైతే పోదాము. పికప్ ఎంత ఉందంటే 2.7 కిలోమీటర్ వచ్చింది పికప్. ఇంకొకటి. చలో పోదాం. ఏదైతే అమెజాన్ బాక్సులు ఉన్నాయంట. ఇటు మన రైల్వే గేట్ వస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ లైన్లోకి పోవాలి. చలో, పోయి లోడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ సారి రైల్వే గేట్లు ఎత్తున్నాయి. లేకపోతే నేను ఎప్పుడు వచ్చినా రైల్వే గేట్లు వేసే ఉంటాయి. 15 నిమిషాలు 22 నిమిషాలు ఆగాల్సి వస్తుంది ఇక్కడ. ఇక ఫస్ట్ సారి ఓపెన్ ఉన్నాయి నా కోసం. అక్కడ ముందట వేరే హౌస్లు కనిపిస్తున్నాయి కదా, అందులోకే ఉన్నట్టుంది పికప్. అరే, దారే లేదు, ఉన్నది. ఓకే, ఏం గేట్కి తాళం వేసి ఉన్నది. సరే, ఫోన్ చేద్దాం ఆయనకి. ఇక ఇవి మన పికప్. అక్కడ నుంచే ఉంది కానీ ఆడ గేట్కి తాళం వేసి ఉన్నది. చలో, లోడింగ్ అయితే చేసుకుందాం. ఇక ఇది మన వెహికల్. పోయేటప్పుడు కూడా ఓపెన్ చేసే ఉన్నది గేట్. ట్వంటీ 1 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్. ఇంతకుముందు క్యాన్సిల్ అయిందేమో 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న ఆర్డర్ క్యాన్సిల్ అయ్యింది.
చలో ఇది గుడిమల్కాపూర్ మన రిటర్న్ దారే, సీదా రిటర్న్ దారి ఇది సీదా. పోదాం నడవండి. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. పిల్లర్ నెంబర్ 84 నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అన్నట్టు. ఈ రైట్ తీసుకోమంటున్నారు, ఏమున్నది ఎట్లా. ఫంక్షన్ హాల్. చలో ఈ రైట్ తీసుకోగానే ఉన్నది మన లొకేషన్, ఖాళీ చేసేసి వెళ్ళిపోదాం. ఇది మన డ్రాప్ లొకేషన్. ఇది లైన్ అన్నట్టు. ఇప్పుడు నేను లైన్లో ఉన్నా. ఈ బండి తర్వాత మన బండి ఖాళీ అవుతుంది. ఇట్లా లైన్ ఉంటుందంట ఇక్కడ. ఆ బండి ఆడ పెట్టిండు టాటా ఏస్. ఇక నెక్స్ట్ నెంబర్ మనదే అన్నట్టు అన్లోడింగ్కి. 520 రూపాయలు వచ్చింది మనకి లాస్ట్ బుకింగ్లో. టైం కరెక్ట్ 5 అవుతున్నది. ఇక ముందట పోయి వెయిట్ చేద్దాం. ఎక్కడైనా ఇంకేమైనా బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తా, ఓకేనా? చాలా పోదాం నడవండి. ఈ నుంచి మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది ఇక్కడ బంజారాయిల్స్ నుంచి. అది డ్రాప్ చేసి ఇటు బంజారాయిల్ సైడ్ అటు వచ్చి ఉంటే ఆడికైనా వచ్చింది అన్నట్టు. 1 కిలోమీటర్ పికప్, ఏమంటారు మల్టీ పాయింట్ ఉంది అన్నట్టు. మధ్యలో ఇంకొక పాయింట్ ఉన్నది. పికప్కి అయితే పోదాము, ఆడికి పోయి చూద్దాం ఏంది మెట్రాలు ఏం సంగతి, ఎక్కడికి పోయి చూద్దాం. డ్రాప్ అయితే చందానగర్. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. కస్టమర్కి ఫోన్ చేద్దాం పక్కకి ఆగి. ఇది మన లోడు. గీజర్లు ఉన్నాయి, గీజర్లు. 13 కిలోమీటర్స్ ఉన్నది ఫస్ట్ డ్రాప్ పాయింట్. కుక్కడపల్లి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి. 2 బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాలన్నట్టు మనము. కుక్కడపల్లి ఒకటి, చందన్నగర్ ఒకటి. ఇక ఫస్ట్ పాయింట్ అయితే 13 కిలోమీటర్లు వచ్చింది. ఇద్దరికి ఉన్నాయన్నట్టు 10 బాక్సులు. వాళ్ళకో 10 వీళ్ళకో 10. చాలా పోదాం నడవండి. టైం అయితే కరెక్ట్ 6:10 అవుతుంది. ఇది ఎప్పటివరకు అయిపోతుందో బుకింగ్ చూద్దాం. ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రాఫిక్. 6 గంటల 6:10కేమో స్టార్ట్ అయినా 6:35 అవుతుంది. అయినా 6 నుంచి 9 గంటల వరకు సిటీ మొత్తం ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. ఇక అది కామన్. అది కుక్కుడుపల్లికి అయితే వచ్చేసినాము ట్రాఫిక్లా ఫైనల్లీ. టైం 7 అవుతుంది. ఇంకో కిలోమీటర్ ఉన్నది ఫస్ట్ డ్రాప్ పాయింట్ డెలివరీ చేయడానికి. అంత ట్రాఫిక్ ఉన్నది. గంట టైం పట్టింది ఆ నుంచి కుక్కడపల్లికి రావటానికి. చాలా పాయింట్ దగ్గరికి అయితే పోదాం. ఈ నుంచి సర్వీస్ రోడ్కి దిగమంటున్నది. లెఫ్ట్ తీసుకొని రైట్ అంటే ఉన్నదా? రైట్ లేనే లేదు కదా. ఆడ నుంచి యూటర్న్ చేసుకొని గిన్నెలకు పోవాలి. గంటలు ఉన్నట్టున్నది. యూటర్న్ ముందటి నుంచి చేసుకొని రావాలి. ఇక యూటర్న్ అయితే వేసుకున్నా సర్వీస్ రోడ్లోకి పోవాలి. జరిగే తాకినాక ఏం చేయలేము. మళ్ళీ సారీ ఎప్పుడు తప్ప ఇంకేం చేయను. అడ్డంగా నిలబడుతున్నాడు వచ్చి. ఏమి మొత్తం మార్కెటా? షాపింగ్ మాల్లే ఉన్నట్టుంది కదా రోడ్ మీద.
ఎన్ని దుకాణాలు అయిపోయినాయి, అన్నీ లేడీసే. జెంట్స్ బట్టలు ఎక్కడ లేవు. ఫైనల్లీ వీడికి ఉన్నది బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఇది 10 బాక్సులు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. 9.8 అంటే 10 కిలోమీటర్లు ఉన్నది. 2వ పాయింట్ డ్రాప్. ఆ నరకంలోకైనా వెళ్ళే వరకే టార్చర్ అయిపోయింది. అందులోకైనా మలుపుకొని వచ్చినా ఇంకా మీదికని సీదా ఒకటే. అదంటే అలా బండి మలిపినాను కూడా. ఇంకా ఫుల్ ట్రాఫిక్, ఫుల్ అంటే ఫుల్. పటన్ చెరువు ఫ్లైఓవర్ నిన్న కూడా ఇదే టైంకి వచ్చింది అనుకుంటా ఇటువైపు. నిన్న కూడా ఫ్లైఓవర్ ఎక్కలే, కింద నుంచి యూటర్న్ తీసుకున్నా. ఇవాళ కూడా ఫ్లైఓవర్ ఎక్కేది లేదు, కింద నుంచే యూటర్న్ తీసుకోవాల్సి. ఈ గల్లీలకైనా పోయి మళ్ళీ అదే మెయిన్ రోడ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి యూటర్న్ దూరం అవుతుందని ఈ గల్లీలకైనా వచ్చినాను. మళ్ళీ అదే పటన్ చెరువు ఫ్లైఓవర్ కాడికి వచ్చినాం. ఏమీ మంచిగా లేదే దిగుడు. ఈ లెఫ్ట్ మర్రంగానే ఉంటుంది. ఇదే బజాజ్ ఎలక్ట్రానిక్స్. 200 లైట్లు వేసారు దీనికి. ఎన్ని లైట్లు వేసారు. చలో డెలివరీ ఖతం చేసేద్దాం. 8 అవుతున్నది. అటు రోడ్డు నుంచి పోతే మళ్ళీ రివర్స్ వచ్చి అదే గల్లీలకి వెనకలకైనా రమ్మంటున్నాడు. వెనకలకైనా వచ్చేసిన మళ్ళా. వీళ్ళ బ్యాక్ డోర్ ఏడుందో ఏమో. ఓకే వచ్చారు కదా, చలో అన్లోడ్ చేసేద్దాం. ఇది మన ట్రిప్ ఇడికి అయిపోతుంది. బుకింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ బుకింగ్ టైము 8 అవుతుంది. 6 గంటలకు తీసుకుంటే 8 గంటలకు అయిపోయింది అన్నట్టు. 2 పాయింట్కి గంట లెక్క తీసుకున్నది. ఈ ట్రిప్లో మనకు వచ్చింది 666 రూపాయలు. చలో చూద్దాం. 8 అయితే అవుతుంది. ఇంకేమైనా వస్తాయా బుకింగ్. నేను ప్రస్తుతానికి ఉన్నది ఇక్కడ. ఇది చూస్తున్నారా, ఇదేమో అదే మన పటన్ చెరువు ఫ్లైఓవర్. ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. మనకి ఇక్కడ ఏం డిస్టర్బ్ లేదు. మనం కూడా ఎవరికి డిస్టర్బ్ చేస్తలేం, మనం కూడా ఏం డిస్టర్బ్ లేదు. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక ఏమైనా బుకింగ్ వస్తే వెయిట్ చేస్తాను. ఇక్కడ 8:30 అట్లా వెయిట్ చేస్తాను, లేకపోతే ఇంకొంచెం ముందు పోతుంటాను. ఇక చలో నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది ఇప్పుడే. టైము 8:36. ఏడికి పోవాలంటే భక్తా నివాస్ అంట, రామ్నగర్. ఎక్కడుందో అయితే నాకు ఐడియా లేదు. పికప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. పికప్ 4.5 కిలోమీటర్స్ వస్తుంది. చలో పోదాం, నడవండి. ఇదేదో ఫర్నిచర్ షాప్ ఉన్నట్టుంది. ఫోన్ చేసి కనుక్కోవాలి ఏముందో లోడ్. పికప్ 4.5 కిలోమీటర్స్ వచ్చింది. మెయిన్ రోడ్ మీదే ఉంటుందంట. ఏదో పేరు చెప్పిండు, తులసి ఫర్నిచర్ అంట. 2 అవి ఉన్నాయి అంటున్నాడు. పలంగ్ అంట, బెడ్లు. అయినా 2 వస్తాయి రా నాన్న. చిన్న బండి బుక్ చేసినాం అంటే చిన్నగానే ఉంటాయి. 6/2.5 ఫీట్ 6/2 అంటున్నాడు. లెక్క ప్రకారం అయితే వచ్చేయాలి ఆరామ్సే. ఇక ఏందో సంగతి ఆడిపోయినాక చూడాలి. చాలా ఆడిపోయినాక చూద్దాం ఇక మెటీరియల్ ఏంటో. వచ్చేసిన నేను లొకేషన్కి. నల్లగండ్ల తెల్లాపూర్ రోడ్. ఇది యూటర్న్ చేసి రైట్ సైడ్లో చూపిస్తున్నది మనకి మ్యాప్లో అయితే. ఏడుందో చూద్దామా. ఏడున్నగా తులసి ఫర్నిచర్. ఇదే ఆడికి రావాలి. చలో
ఆడ నుంచి ముందటికి యూటర్న్ చేసుకొని వద్దాం. చాలా లోడ్ చేసేసుకుందాం. ఇది మన లోడ్. 8 కిలోమీటర్లు వస్తున్నది మనకి డ్రాప్ లొకేషన్. టైం అయితే మనకి 9:20. గాడికి పోవటానికి అర్ధగంట చూపెడుతున్నది. నాకు తెలిసి వచ్చి అన్లోడ్ చేసుకొని చేసే వరకు 10 అవుతుండొచ్చు. చలో అక్కడికైతే పోదాము. ట్రాఫిక్ అయితే తలగకుండొచ్చు. 9:30 అవుతున్నది. చెప్పలేము మన టైం. మొన్న నిన్న అనుకుంటా రాత్రి 11:30 కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. అక్కడ వాళ్ళు ఉంటారు కదా టూరిస్ట్ బస్సు వాళ్ళ మొత్తం జామ్ చేసేసారు. ఇప్పుడు ఎప్పుడు టైం చెప్పుకోలేము. ఈ టైంలో ఖాళీగా ఉంటుంది, ఆ టైంలో ఖాళీగా ఉంటుంది. అది చాలా నడవండి. సీదా డ్రాప్ లొకేషన్. ఇది మన డ్రాప్ చెప్పలేదు కదా. డ్రాప్ ఇటు అది ఏమంటారు, అది గార్డెన్, బొటానికల్ గార్డెన్ సైడ్ వస్తున్నది లొకేషన్, డ్రాప్ లొకేషన్. చలో మొత్తంలో మనం లొకేషన్కి వచ్చేసినాము. ఇదే లైన్లో రైట్ సైడ్ చూపెడుతున్నది. ఇక అన్లోడింగ్ దగ్గర ఏం చేస్తాడు, ఫర్నిచర్ రోడ్ వస్తా అంటున్నాడు, ఈయన చేసుకుంటాడో ఏదో కిరికిరి పంచాయతీ అయితట్టున్నది. చాలా ఆడికి పోయినాక చూద్దాం ఏమవుతుందో ఏం సంగతి. ఇంకా ఇదే రైట్ సైడ్లో ఉన్నది. వచ్చేసినామని చెప్తుంది. కస్టమర్ కాల్ చేద్దాం. ఇది మన అన్లోడింగ్ పాయింట్. గే బిల్డింగ్లో దింపుతున్నారు. చలో వాళ్ళే వచ్చేసారు మనకంటే ముందు. 2 లేబర్లు అంటే దుకాణోళ్ళు వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఈ ట్రిప్ అయితే ఈడికి క్లోజ్. మనకి ఇమ్మీడియట్గా బుకింగ్ వచ్చింది ఇంకొకటి. లాస్ట్ బుకింగ్లో మనకి 401 రూపాయి మిగిలింది. ఇది నుంచి శరత్ సిటీ మాల్ అంట. పికప్ ఎంత ఉందో చూద్దాం. డిస్టెన్స్ పికప్ 1 కిలోమీటర్ చూపిస్తుంది. చలో వెళ్ళి ఖతం చేద్దాం. ఇది కూడా కరెక్ట్ 10 గంటలకు అయిపోయింది ఆ బుకింగ్. 10 గంటలకి ఇది కూడా వచ్చింది బుకింగ్. మనమైతే పోతున్నాం ఇప్పుడు పికప్ పాయింట్కి. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ అంటుంది. చలో ఆడికి పోయినాక చూపిస్తాను. ఏంటో ఫోన్ చేస్తలేదు, డైరెక్ట్ పోతున్నాం. మెట్టలు ఏముందో కూడా ఆడికి పోయినాక చూసుకుందాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ నుంచి లెఫ్ట్ మళ్ళా రైట్ అంట. బ్లింకెట్ వాళ్ళు తిరుగుతున్నారు అంతా. చలో కస్టమర్కి ఫోన్ చేద్దాం. గిన్నె అయిపోయింది లొకేషన్. కస్టమరు ఇక్కడ పెట్టిండు లొకేషను. యాక్చువల్లీ మెయిన్ రోడ్ మీద ఉందంట. బిల్డింగ్ వెనక సైడ్ వచ్చింది లొకేషన్. ఇప్పుడు బిల్డింగ్ ముందటి సైడ్ పోతున్నా, మెయిన్ రోడ్ దిక్కు. ఇటు లెఫ్ట్ పోతే వస్తుంది. చలో లోడింగ్ చేసుకుందాం. ఇక తిరుగుడికే పోతుంది. I2 ఓకే. ఇక ఇదే I2. ఇది మన లోడ్ 16 బాక్స్. మనకి 2.9 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్. మన బండి షిఫ్ట్ అవుతుంది ఇంట్లో పల్టీ. ఈ ట్రిప్ వేడికి క్లోజ్. వచ్చేసినాం శరత్ సిటీ షాపింగ్ మాల్లోకి. ఈ లాస్ట్ బుకింగ్లో మనకి శరత్ సిటీ షాపింగ్ మాల్ది 285 రూపీస్ మిగిలినాయి మనకి. చిన్న బుకింగ్. ఇప్పుడు టైం వచ్చేసి ప్రస్తుతానికి ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నా రోడ్ మీద సైడ్కి ఆగి.
చూద్దాం ఏమైనా బుకింగ్స్ ఇంకేమైనా వస్తాయా అని ఇక ఏమంటారు వెయిట్ చేస్తాను. ఇక ఇమీడియట్గా ఏమైనా బుకింగ్ వచ్చిందనుకో 1/2 అవర్ 1 అవర్ లోపు తీసుకుంటాను. ఇక లేకపోతే చూద్దాం ఇక తర్వాత సంగతి ఏందో. రాత్రి 11:30 అవుతుంది టైము. ఎంతమంది తిరుగుతున్నారు రోడ్ల మీద, రాత్రి మొత్తం తిరుగుతూనే ఉంటారు ఈ కొడుకులు. ఏడికి పోతారు ఏడికి వస్తారు అర్థమే కాదు. ముందు 10 అయిందంటే రోడ్లు అన్నీ సోంసా ఉంటుండే. ఇప్పుడు రాత్రి మొత్తం పబ్లికే తిరుగుతుంటారు. రాత్రి అయినట్టు కూడా అర్థమైతే లేదు. ఎంత ట్రాఫిక్ ఉన్నది రోడ్ల మీద. ఇంటి సైడ్ కూడా కావాలి. చూడండి ఎంతకాలం పబ్లిక్ ఉన్నారు. నేను బేగంపేటకి అయితే వచ్చేసినాను. ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్. ఇక టైం అయితే 12 అవుతుంది. ఇక ఇలాంటి వీడియో అయితే ఈడికే స్టాప్ చేద్దాము. ఇక మన అర్నింగ్ వచ్చేసి 2900 ఇది. కానీ గుర్తుపెట్టుకోండి 2900 చేయడానికి నేను పొద్దున 9:30కి వెళ్ళినాను. ఇప్పుడు 12 అవుతున్నది. ఓకేనా? ఇక అలాంటి వీడియో అయితే ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాను. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే యాప్తోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాం. మరి బాయ్.